నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మిరామషో. ఇక ముందుగాల మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముచ్చటేందులా అంటే, మరి మీ ప్రాంతంలో ఏమైనా సమస్యలు ఉంటే మీకోసం నేను అని మన ఛానల్ నెంబర్ కనబడుతుంది. మరి మన ఛానల్ నెంబర్ 9966877787. మీ ప్రాంతంలో ఏమైనా సమస్యలు ఉంటే వీడియో తీసి ఆ నెంబర్కు పంపియుర్రి, లేదంటే ఫోన్ చేసి చెప్పుర్రి. మన ఛానల్ అక్కడ ఉంటుంది. మరి ఆ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కరించేంత వరకు పోరాటం చేస్తా. ఇక ఇలా వార్తలు చూద్దాం. మరి పెద్దపల్లి జిల్లా వార్తలు ఎట్లా ఉన్నాయి? మరి నేను ఆంధ్రజ్యోతి దినపత్రికను తీసుకొచ్చిన ఆంధ్రజ్యోతి దినపత్రికల జర్నలిస్ట్ అన్న ఎట్లాంటి వార్తలు రాసిండో చూద్దాం. మరి నిన్నటితో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లు పూర్తయినాయి. మరి ఎంతమంది ఈ యొక్క పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు, మరి ఎవరెవరు పోటీ చేస్తారు చూద్దాం. ఇక గుర్తుపెట్టుకోరు ప్రజలారా, ముగిసిన నామినేషన్ల పర్వం 63 మంది అభ్యర్థుల నుంచి స్వీకరణ, చివరి రోజు 14 మంది దాఖలు, నేడు పరిశీలన. ఇలా ఎవరైతే అప్లికేషన్లు వేసుకున్నారో, నామినేషన్ వేసిరో వాళ్ళ యొక్క సంబంధిత వివరాలు, ఆ యొక్క ఫామ్లను పరిశీలిస్తారు. మరి ఇవాళ రేపు జరుగుతుంది అనుకుంటా అది. ఇక మొత్తం పెద్దపల్లి నియోజకవర్గంలో 63 మంది పోటీ చేస్తారట ఎంపీగా. ఈనూరి ప్రజలారా, మనం గతంలో 2019లో నిజామాబాద్ లో జరిగిన అప్పుడు ఎలక్షన్లు అప్పుడు 2019 నిజామాబాద్ పెద్దపల్లి నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడుతున్నా. అప్పుడు 185 మంది అభ్యర్థులు పోటీ చేసిరు ప్రజలారా. మరి అప్పుడు అక్కడ కొన్ని కారణాలు ఉండే, ఒకరిని ఓడగొట్టడం కోసం రైతులు వ్యతిరేకత ఏర్పడి 185 మంది ఏర్పాటు అంటే నామినేషన్లు వేయడం జరిగింది. ఇక ఇది గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ 63 మంది వేసిరట. మరి ఒక్కసారి గతం గురించి మాట్లాడుకుందాం. 2009లో జరిగినప్పుడు 15 మంది ఈ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి నామినేషన్ వేసిరట. మరి అదే విధంగా 2014కు 17 మంది వేసిరట. అంటే మార్పు కొంచెం కనబడ్డది. ఇక 2019లో కూడా మళ్ళీ 17 మంది నామినేషన్ వేసిరట. చూడరు ప్రజలారా, 2009లో 17 మంది నామినేషన్ అయితే 2014లో 2019లో 17 మంది వేసిరు. కానీ ఇప్పుడు 2024లో ప్రజలలో మార్పు వచ్చింది. నాయకులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రజలలో మార్పు వచ్చింది. 63 మంది అభ్యర్థులు నామినేషన్ వేసిర్రు. ప్రధాన పార్టీలు పక్కన పెడితే 3 ప్రధాన పార్టీలు పక్కన పెడితే 60 మంది అభ్యర్థులు స్వతంత్రులుగా పోటీ చేస్తారు. ఇక ఇది గుర్తు పెట్టుకోవాలి ప్రజలారా. మనం మారుతున్నాం, మన మార్పుకు నిదర్శనం, వాళ్ళ అభివృద్ధికి నిదర్శనం అని చెప్పేసి ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు చెప్తారు కదా. మరి మన ప్రజల అభివృద్ధి కూడా, ప్రజలలో వచ్చే మార్పు కూడా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో కనబడుతుందనే నేను అనుకుంటున్నా ప్రజల తరఫున. ఇక చూడాలి, గతంలో 17 మంది పోటీ చేసేది, 15 మంది పోటీ చేసేది, 2009లో 15 మంది, 2019లో 9 మంది, 2014లో 17 మంది, 2019లో 17 మంది పోటీ చేసిర్రు. ఇక ఇప్పుడు 63 మంది పోటీ చేస్తారు. ఇక పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో 63 మందిలో 3 ప్రధాన పార్టీలు వదిలిపెడితే ఇక ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు, అంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు 60 మంది పోటీ చేస్తారు. ఈ లెక్కన ఆలోచన వేసుకుంటే మరి ప్రజలారా, ఒక్కొక్కరికి నాకు తెలిసి ఒక్కొక్క 1000 ఓట్లు కనుక, ఒక్కరు కనుక 1000 ఓట్లు వాళ్ళు కనుక సంపాదించుకుంటే 60 ఇంటూ 1000 ఎన్ని ఓట్లు అవుతాయో లెక్క పెట్టుకోవాలి ప్రజలారా. ఈ లెక్కన ఆలోచించుకుంటే వీళ్ళందరూ కనుక పోటీలో ఉండేది ఉంటే, ఖచ్చితంగా పోటీలో ఉండేది ఉంటే, విత్డ్రా కాకుండా ఉండేది ఉంటే ఖచ్చితంగా ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పట్టే పరిస్థితే నెలకొంటది. ఖచ్చితంగా ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పట్టే పరిస్థితే కనబడుతుంది. వీళ్ళందరూ కలిసి మనిషికి 1000 ఓట్లు కనుక సంపాదించుకుంటే ఇక ఎన్ని ఓట్లు మిగిలినాయో కూడా అర్థం చేసుకోవాలి. మరి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న ఓట్లు
7 లక్షల పైచిలు కోట్లు. మరి ఇక్కడ ఉన్నవన్నీ 63 మంది. నిజంగా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో అనేక మార్పు జరుగుతుందనే చెప్పుకోవాలి. ఇక ఇలా విత్డ్రాలు తర్వాత పరిశీలనల తప్పుల తడకలతోటి పక్కన జరిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. కానీ ఒకవేళ కనుక పూర్తి స్థాయిగా 63 మంది కనుక పోటీ చేస్తే మినిమం ఒక్కరు 500 ఓట్ల తోటి ఓటు బ్యాంక్ సంపాదించుకున్న డిపాజిట్ రాకపోయినా మంచిదే అని 500 ఓట్ల ఓటు బ్యాంక్ సంపాదించుకుంటే 500 ఓట్ల ఓటు బ్యాంక్ సంపాదించుకుంటే ప్రజలారా గుర్తుపెట్టుకోరు. 60x5 3 ప్రధాన పార్టీల గురించి మనకు అవసరం లేదు. మరి ఎందుకంటే వాళ్ళు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో గతంలో బాగా అభివృద్ధి చేశారు కాబట్టి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఇక్కడ లేదు. నిజంగా స్వతంత్రుల గెలుపు అనేది గిక్కనే కనబడుతుంది ప్రజలారా, గిట్లనే ఉంటది. నిజంగా ఈ 60 మంది కనుక పోటీలో నిలబడేది ఉంటే ఖచ్చితంగా ప్రధాన పార్టీలు ముచ్చెమటలే, ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రజలారా. ఇక గింట్లాంటి ఆలోచనలు చేస్తారు ప్రజలు. గింత మారినప్పుడు మరి ప్రధాన పార్టీలు ఎందుకు మారాయో చూద్దాం. మరి ఖచ్చితంగా మన పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో మంచి మార్పు అనేది నేను అనుకుంటున్నా. ఇక చూడాలి. ఇక పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి గురువారం మధ్యాహ్నం 3 గంటల నాటికి నామినేషన్ల పర్వం ముగిసింది. ఈ నెల 18వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయడంతో అదే రోజు నుంచి నామినేషన్ దాఖలు ప్రారంభమైనాయి. ఎన్నడూ లేని విధంగా ఈ దఫా ఎన్నికల్లో పోటీ చేసేందుకు చాలా మంది అభ్యర్థులు ఆసక్తి కనబరిచారు. రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాల్లో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ నామినేషన్లు 17 పార్లమెంటు స్థానాలలో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 63 మంది అభ్యర్థులు 109 సెట్లతో నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీలు మినహా ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు సైతం నామినేషన్లు వేశారు. గుర్తుపెట్టుకోవాలి, ఇది నిజమైన శుభ పరిణామం అనే చెప్పుకోవాలి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ప్రజలారా. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ యొక్క ప్రధాన పార్టీల గురించి పక్కన పెడితే 60 మంది స్వతంత్రులు పోటీ చేస్తున్నారు. దయచేసి అందరూ పోటీలో ఉండే ప్రయత్నమే చేయుర్రి. ఎవరికి కాంప్రమైజ్ కాకుండా విత్డ్రా కాకుండా పోటీ చేయుర్రి. నిజంగా ప్రధాన పార్టీలు ఎందుకు దిగిరావో మన దగ్గరికి చూద్దాం. నిజమైన ముచ్చట ఇది. ఇంకా ప్రజలారా అసలు 100 మంది అయితే మంచిగుండు, సెంచరీ అయితే ఇంకా బాగుండేదేమో. మరి పరిస్థితులు ఎట్లుండేదో తెలిసేది. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి గడ్డం వంశీకృష్ణ, బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఇక జనతా పార్టీ బీజేపీ పార్టీ నుంచి గోమాస శ్రీనివాస్ తో పాటు సీనియర్ నాయకులు సోగాల శ్రీనివాస్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇండియా డెమోక్రసీ, ధర్మ సమాజ్ పార్టీ, అలియాస్ ఆఫ్ డెమోక్రసీ రిఫార్మ్స్, బహుజన్ సమాజ్ పార్టీ, సోషలిస్ట్ పార్టీ ఇండియా, యువతరం పార్టీ, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా, రాష్ట్రీయ మానవ పార్టీ, బహుజన ముక్తు పార్టీ, మన తెలంగాణ రాష్ట్ర సమైక్య పార్టీల నుంచి అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా నామినేషన్ వేశారు. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలకు చెందిన అభ్యర్థులు బీఫామ్లు సమర్పించారు. బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ కు బదులుగా మరొక అభ్యర్థినికి బరిలో నిలిచి అతడికి బీఫామ్ ఇస్తారని ప్రచారం సాగింది. ఎట్టకేల గోమాస సీనానకే బీఫామ్ అందించారు. అయితే ఆ సోగాల కుమార్ పేరును ఆ పార్టీ బీఫామ్ లో చేర్చింది. ఏదేని సాంకేతిక కారణాల వల్ల గోమాస శ్రీనివాస్ నామినేషన్ పత్రాలు పరిశీలనలో కొట్టుకుపోతే ఎస్ కుమార్ బరిలో ఉండే విధంగా బీఫామ్ లో ఆయన పేరును కూడా చేర్చిరు. ఇక అలా పార్టీ ముచ్చట మనకు అవసరం లేదు. అలా పార్టీల ఆ బీఫామ్ లో ఎంతమంది పేర్లు రాసుకుంటే మనకెందుకు. ఆయన సోగాల శ్రీనివాస సోగాల కుమార్ పేరు రాసిరట, ఎస్ కుమార్ అన్న పేరు కూడా రాసి పెట్టి బీఫామ్ ఇచ్చిరట. ఒకవేళ గోమాస సీనానికి సంబంధించిన నామినేషన్ ఏమన్నా తప్పులైతే మరి ఒకవేళ అక్కడ పోయేది ఉంటే ఎస్ కుమార్ యొక్క నామినేషన్ ద్వారా ఆ బీజేపీ పార్టీ బరిలో ఉంటది అని చెప్పేసి ఇక చెప్తారు. అంటే వాళ్ళ పార్టీ మీద వాళ్ళకే నమ్మకం లేదు, వాళ్ళ అభ్యర్థుల మీద వాళ్ళకే నమ్మకం లేదు. ఇది ఇట్లున్నది వాళ్ళ పంచాయతీ. ఇక చివరి రోజు చాలా మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. మధ్యాహ్నం 3 గంటల లోపు కలెక్టర్ లోపలికి అనుమతించి ఆ వెంటనే గేట్లు మూసివేశారు. 1 నిమిషం ఆలస్యంగా
కరీంనగర్ కు చెందిన బహుజన సమాజ్ పార్టీ నాయకుడు మాతంగి హనుమయ్య ఆ పార్టీ తరఫున పోటీ చేయడానికి నామినేషన్ వేయేందుకు వచ్చారు. కాళ్ళు మొక్కకపోయినా కూడా సమయం అయిపోయిందని ఎన్నికల విధులు నిర్వహిస్తున్న పెద్దపల్లి తహసీల్దార్ రాజ్ కుమార్ సారు లోపలికి అనుమతించలేదట. 5 నిమిషాల ఆలస్యంగా బెల్లంపల్లికి చెందిన డాక్టర్ దాసరి శ్రీకాంత్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు రాగా ఆయనను కూడా లోపలికి అనుమతించలేదు. గడువులోపు వచ్చిన అభ్యర్థుల్లో కొందరు తమ నామినేషన్ల ప్రక్రియ ముగిసే వరకు రాత్రి 9 గంటల వరకు కలెక్టరేట్ లోనే వేచి ఉన్నారు. ఇక ఒకరిద్దరు లేట్ వచ్చిరట. మరి 3 గంటల వరకే సమయం ఉన్నది. మరి ముందొచ్చేది ఉండే పాపం ఆ సార్లు కనుక ముందొచ్చేది ఉంటే 65కు పోయేది కథ. 2 పేర్లు రాసిర్రు. మరి 65 ఒక ఆయన బెల్లంపల్లి నుంచి వచ్చే వరకు లేట్ అయింది. ఒక ఆయన కరీంనగర్ లో అక్కడ ఎలక్షన్ నామినేషన్ వేసి మళ్ళీ ఇక్కడ వచ్చే వరకు లేట్ అయిందట. అది బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళలో. ఇక గుర్తుపెట్టుకోవాలి ప్రజలారా, నిజంగా ప్రజలలో మార్పు వచ్చింది. నిజంగా ఈరోజు నిరుద్యోగి న్యూస్ ఛానల్ అనేది చాలా సంతోషంగా కనబడుతుంది. ఎందుకంటే ఇక ప్రజల మార్పు వచ్చిందనే చెప్పుకోవాలి. 63 మంది మరి 17 పార్లమెంటు నియోజకవర్గాలలో ఎక్కడా లేని విధంగా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గము ఇది ఒక ఎస్సీ సెగ్మెంట్ అయినప్పటికీ కూడా మరి ఎస్సీ బిడ్డలందరూ ముందుకొచ్చి నామినేషన్ వేసినందుకు వాళ్ళందరికీ హార్దిక శుభాకాంక్షలు చెప్తాన్నా. ఇక నిజంగా అందరూ ఎవ్వరు కూడా ఏ స్వతంత్ర అభ్యర్థి కూడా మరి ప్రధాన పార్టీలు మినహా మిగతా ఏ పార్టీ నాయకులైనా కూడా మరి ఏ స్వతంత్ర అభ్యర్థులైనా కూడా నిజంగా ఏ పార్టీలకు వేటికి ప్రలోభాలకు లొంగకుండా ఖచ్చితంగా మీరు బరిలో ఉండాలి. బరిలో ఉంటే మీ ప్రాంతంలో ఉన్న మినిమం మీకు సంబంధించిన 500 ఓట్లను కనుక ఓటు బ్యాంక్ సంపాదించుకుంటే ఇళ్లకు ఎంత మెజార్టీ అనేది నిజమైన స్థాయిలో కనబడుతుంది. ఒక ప్రధాన పార్టీ అభ్యర్థి కనుక పోటీ చేస్తే నిజంగా ఎంతవరకు నిజమైన కాసైన ఓట్లు వాళ్ళ అభిమానులు లేదంటే వాళ్ళ పార్టీ ఓట్లు పడతాయో మనకు గప్పుడు కనబడుతుంది, గక్కడ కనబడుతుంది. ఏ కార్యకర్తలకు కష్టపడ్డ కార్యకర్తలకు ఏ ప్రధాన పార్టీ కూడా ఇక్కడ లాభం చేకూర్చలే. ఏ ప్రధాన పార్టీ కూడా మరి కష్టపడ్డ కార్యకర్తలను జెండాలు మోసిన కార్యకర్తల గురించి పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు ఎక్కడ. అనేక మందిని చూసినాం. మరి గతంలో మొన్నటిదాకా కూడా పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీలో జరిగిన కథలు చూసినాం, బీఆర్ఎస్ లో జరిగిన కథ చూసినాం, బీజేపీలో జరిగిన కథలు చూసినాం. ఇక మనందరం మార్పు తెచ్చుకొని 60 మంది నామినేషన్ వేసినాం స్వతంత్రంగా. మరి స్వతంత్రంగా 60 మంది వేసినాం. 60 × 5 6 × 5 33 లక్షల ఓట్ల బ్యాంకు మన స్వతంత్రుల దగ్గర ఉన్నది. ఇక 7 లక్షల ఓట్ల బ్యాంకులలో 3 లక్షలు మన దగ్గర ఉన్నాయి. ప్రజలారా గుర్తుపెట్టుకోవాలి, స్వతంత్రులు గెలిచే అవకాశాలు ఖచ్చితంగా కనబడతాయి. నిజంగా ఖచ్చితంగా కనబడతాయి. ఒక్కొక్కరు కనుక 1000 ఓట్ల బ్యాంకు 1000 ఓటు బ్యాంకును కనుక సంపాదించుకుంటే ఓడిపోయినా మంచిదే అనుకుంటే ఓడిపోయినా మంచిదే. స్వతంత్రులు ఒక్కొక్కరు ఒక్కొక్క 1000 వాళ్ళ ప్రాంతానికి సంబంధించి 1000 ఓట్లను కనుక గ్యాదర్ చేస్తే నిజంగా ప్రధాన పార్టీలు కనబడే పరిస్థితే కనబడదు. నిజం, ఇది మంచి మార్పు. ఇట్లనే ఉండాలి. మరి ఎంత జరుగుతుందో చూడాలి, ఇంకా ఎట్లాంటి కథలు జరుగుతాయో కూడా చూడాలి. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో 2009 15 మంది పోటీ చేస్తే 2014లో 17 మంది పోటీ చేస్తే 2019లో 17 మంది పోటీ చేస్తే 2024లో మరి 63 మంది పోటీ చేస్తారంటే ఇది ఎంతవరకు మార్పు వచ్చిందో చూసుకోవాలి. కానీ స్వతంత్ర అభ్యర్థులకు నా ద్వారా చెప్పే విన్నపం ఏంటంటే మీరు ఎలాంటి ఆశయంతో ముందుకు వస్తున్నారో ప్రజలకు వివరించుర్రి. ఖచ్చితంగా మీరు ఎలాంటి పనులు చేయాలని వస్తున్నారో ప్రజలకు వివరించుర్రి. ఖచ్చితంగా గడప గడప ప్రచారము మీరు ఎట్లాంటి బహిరంగ సభలు చేస్తారో తెలియదు, కానీ ఈ 60 మంది స్వతంత్రులు మాత్రం ఖచ్చితంగా ప్రజల కోసం ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు, గత ప్రభుత్వంలో ఏం జరిగింది, మరి అంతకు ముందు మన పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిస్థితులు స్థితిగతులు ఎట్లా ఉండే, మరి అందరికీ అవగాహన ఉన్నోళ్ళే పోటీ చేసిరు ఇక్కడ. మరి ఇందులో రాజకీయ అనుభవం ఉన్నోళ్ళు ఉన్నారు, అదేవిధంగా యువకులు ఉన్నారు, నిరుద్యోగులు కూడా ఉన్నారు. మరి అనేక సామాజిక వర్గానికి అంటే సామాజిక వర్గాలకు చెందినోళ్ళు మా సామాజిక వర్గానికి న్యాయం జరగలేదని పోటీ చేసేటోళ్ళు కూడా ఉన్నారు. మీరు ఎవరైతే ఏ ఆశయంతో ఈ యొక్క పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేస్తారో స్వతంత్ర అభ్యర్థులారా ఖచ్చితంగా మీరు గెలవాలి అనుకుంటే మన దగ్గర ఆర్థిక బలం లేకపోయినా ఓటు బలం అనేది ఉన్నది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనకు రాజకీయ బలం అవసరం లేదు,
ధనబలం అవసరం లేదు, మరి మనకు ఓటు బలం కావాలి. ప్రజలు మార్పు వచ్చినట్టే మరి ఖచ్చితంగా ప్రధాన పార్టీల పైన కావచ్చు, ఖచ్చితంగా ప్రధాన పార్టీల పైన ఈ అంశము 63 మంది అంటే 60 మంది స్వతంత్రులు ఉన్నారు అంటే ఖచ్చితంగా ప్రధాన పార్టీల పైన ప్రభావం పడే అవకాశమే ఉన్నది. ఇక్కడ మరి ఎంతమంది విత్డ్రాల్ అవుతారో తెలియదు, ఎంతమంది సవరణలలో పోతారో తెలియదు, కానీ ఖచ్చితంగా ఆ భగవంతుడి దయ వల్ల అందరూ 60 మందికి 60 మంది అట్లనే పోటీ చేయాలని నేను కోరుకుంటున్నా. ఖచ్చితంగా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం ఈసారి అభివృద్ధి చెందే దిశగా ప్రయత్నం చేస్తుంది. స్వతంత్రులు ఎవరు ఉన్నా కూడా, స్వతంత్ర అభ్యర్థులు ఎవరు పోటీ చేసినా కూడా ఈ 60 మందికి చెప్పే విన్నపం ఏంటంటే మీ ఆశయం ఏందో ప్రజలకు వివరించాలి. మీకు వీలైనంత విధంగా మీకు ఏ రకంగా మీరు ఎలాంటి ఆశయంతో ముందుకొస్తారో ఆ ఆశయాన్ని చెప్పాలి. మనల్ని గతంలో ఎట్లా మోసం చేసిర్రు రాజకీయ నాయకులు, ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడతలేరు, రాజకీయ నాయకులు మాత్రం మనల్ని ఎట్లా మోసం చేసిర్రు, మన అభివృద్ధి ఎంత స్థాయికి అడుగంటిపోయింది, మన కనీస సౌకర్యాలు ఎక్కడికి పోయినాయి, ఇవన్నింటి కోసం స్వతంత్రులు ఎలాంటి మేనిఫెస్టో తయారు చేసుకొని ముందుకొస్తారో మీరు ప్రజలకు క్షుణ్ణంగా వివరించుర్రి. మీకు వీలైనంత ఎక్కువగానే చెప్పుర్రి, లేదంటే మీరు ఖచ్చితంగా ప్రజలకు అందే విధంగా మీకు తెలిసిన విధంగా మీరు ప్రచారాన్ని కొనసాగించాలి. ఖచ్చితంగా ప్రధాన పార్టీలకు ఇదొక హాట్ టాపిక్ అనే చెప్పుకోవాలి. అన్ని ప్రధాన పార్టీలు ఎట్లా ఉన్నాయంటే ప్రజల పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో మేమే గెలుస్తామని ఒక పార్టీ, మేము ఖచ్చితంగా సానుభూతితో గెలుస్తామని మరొక పార్టీ, లేదు ఈసారి మేమే గెలుస్తామని ఇంకొక పార్టీ. అందరూ అంత ధీమాగా ఉన్నారు. మరి ఈసారి 2024లో జరుగుతున్న పెద్దపల్లి పార్లమెంటుకు సంబంధించిన ఎన్నికల్లో ఎవరైనా ఎంపీ అభ్యర్థి, ఏ పార్టీ ప్రధాన పార్టీకి సంబంధించిన ఎంపీ అభ్యర్థి మీకు ఎక్కడన్నా కనబడ్డా, మీ గల్లీలలో కనబడ్డా, మీ పట్టణంలో కనబడతారా, అత్తారు అని చెప్పేసి అంటారు, ఆ రోడ్ల మీదే పోతారు. మరి ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికే తిరుగుతారు తప్ప ప్రజల కోసం మాట్లాడేటోళ్ళు ఎక్కడ కనబడతలేరు. జనాలకు వచ్చి మాట్లాడే నాయకులు కూడా కరువైరు మన పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో. మరి స్వతంత్రులు జనాలలో ఉంటారు, మరి ఖచ్చితంగా స్వతంత్రులు జనంతో మాట్లాడరు. వాళ్ళు జనాలకు రారట, వాళ్ళకు లీడర్లు ఉన్నారు, నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు అని చెప్పేసి చెప్తారు. కొంతమంది కార్యకర్తలు కూడా బాధతోటి ఉన్నారు, ఎందుకంటే మేము జెండా మోసినాం, పార్టీ జెండా మోసినాం, మరి మాకు ఎలాంటి అవకాశం లేదు, మమ్మల్ని ఇక్కడనే ఉంచుతారు అని చెప్పేసి వాళ్ళ దాంట్లో కూడా అసహనం వ్యక్తమయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి ప్రధాన పార్టీలలో. మరి ప్రధాన పార్టీ నాయకులకు చెప్పేది ఏంటంటే ఫస్ట్ ముందుగాల మీరు మీ పార్టీ కార్యకర్తలను, మీ క్యాడర్ను కాపాడుకునే ప్రయత్నం చేయరు. ఎవరు ఎప్పుడు ఎలా పోతారో తెలుస్తలేదు, మీరు ఏం చేస్తారో తెలుస్తలేదు. మరి అభివృద్ధి గురించి మాట్లాడితే అభివృద్ధి ఆనే ఉంటుంది, మేము అది చేస్తామని చెప్తారు, ఇది చేస్తామని చెప్తారు. ఇప్పటి వరకు ఎవరు చేయలేదు, ఏం చేయలేదు. కాబట్టి మరి ప్రజల తరపున 60 మంది స్వతంత్రులు పోటీ చేస్తారన్న విషయము ప్రధాన పార్టీ అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఇక ఎవరు ఏమన్నా అనుకోని ఈ స్వతంత్ర అభ్యర్థులకు చెప్పేది, ఎవరు ఎట్లన్నా అనుకోని గీన గెలుతాడా గైన గెలుతాడా, ఏహే గీనేం చేస్తాడు గైనేం చేస్తాడు కాదు, నీతో సాధ్యమైన ఓట్లు, నీతో సాధ్యమైనన్ని ఓట్లు, ఓటు బ్యాంకు ఖచ్చితంగా నువ్వు అనుకున్న ఓటు బ్యాంకును సంపాదించుకో. రాబోయే రోజుల్లో నీకు విలువ కనబడుతుంది. ప్రధాన పార్టీలు నిజంగా ఎన్ని ఓట్ల తేడాతోటి ఎన్ని ఓట్లతో గెలుతారో కూడా కనబడుతుంది. ప్రధాన పార్టీలే గెలుతాయని గ్యారంటీ ఏం లేదు. ఈ 60 మందిలో స్వతంత్రులలో ఎవరన్నా జనాలకు నచ్చి మెచ్చి మరి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం కోసం పోరాటం చేస్తాడు ఈయన అనుకుంటే మరి ప్రజలు అనుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఏ పార్టీకి సంబంధం లేదు. ఇక ఈ 60 మంది చూద్దాం. కొప్పుల ఈశ్వరన్న బీఆర్ఎస్, గడ్డ వంశీ కాంగ్రెస్, ఇక గోమాస సీనన్న భారతీయ జనతా పార్టీ. ఇక ఎక్కడెక్కడ నుంచో బిడ్డలందరూ పోటీ చేస్తారు. వీళ్ళంతా గుర్తుంచుకోవాలి, ఇలా పేర్లు 63 మంది మొత్తం. ఇక గిట్లా ఉన్నది పరిస్థితి. ఇక నాకు తెలిసి అక్కపాక తిరుపతి, దూడ మహిపాల్, దుర్గం రాజ్ కుమార్, కొంకటి లింగమూర్తి బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా చేసిండట. ఇక గవ్వల శ్రీకాంత్ స్వతంత్ర అభ్యర్థి, లింగాల లచ్చయ్య స్వతంత్ర అభ్యర్థి, మేఘల అక్షయ స్వతంత్రం, అక్షయ్ కుమార్, జాడి ప్రేమ్ కుమార్ స్వతంత్రం, మోతే నరేష్ స్వతంత్రం, పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ అట. ఇక కట్కూరి సందీప్
కాంగ్రెస్ రెబల్ పెద్దపల్లి ఇక గుర్తుంచుకోవాలి. దుర్గం సమ్మయ్య స్వతంత్ర అభ్యర్థి, ఆర్నకొండ రాజు స్వతంత్ర అభ్యర్థి, గడ్డ మారుతి స్వతంత్ర అభ్యర్థి, రాముల కార్తీక్ స్వతంత్ర అభ్యర్థి, జిమ్మిడి గోపాల్ స్వతంత్ర అభ్యర్థి, అంబాల మహేందర్ స్వతంత్రం, జనగామ నరేష్, ముల్కాల రాజేంద్ర ప్రసాద్, దాగం సుధారాణి, మంద రమేష్, గద్దల వినయ్ కుమార్, బొట్ల చంద్రాయలు, తాళ్లపల్లి నరేష్, రాచర్ల రాజేశం, ఇరికిల్ల రాజేష్, సొల్లు రంజిత్, చిలుక ఆనంద్, సుమలత అలియాస్ ఆఫ్ డెమోక్రసీ రిఫార్మ్స్, తర్వాత ఇరుకుల్ల రాజనర్సు బహుజన సమాజ్ పార్టీ, తర్వాత ముల్కాల కనకయ్య సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, తర్వాత ఇరుగురాళ్ళ భాగ్యలక్ష్మి పిరమిడ్ ఆఫ్ ఇండియా పార్టీ, ఇక నూకల నవీన్ స్వతంత్రం, నీరడి శంకర్, కుర్మ మహేందర్, మోటం రవీందర్, బూడిద తిరుపతి, కాశీ సతీష్ కుమార్, చంద్రగిరి శ్రీనివాస్, తెగడపల్లి రాజనర్సు, మామిడిపల్లి బాపయ్య, జాడి బాలరెడ్డి అన్న బీజేపీ గతంలో, దుర్గే ఈశ్వర్, దాగం శ్రీనివాస్, కంది చందు రాష్ట్రీయ మానవ పార్టీ, ఎస్ కుమార్ భారతీయ జనతా పార్టీ డమ్మి అభ్యర్థి అట, వాళ్ళే రాసుకున్నారు డమ్మి అని గుర్తుపెట్టుకోరు. భారతీయ జనతా పార్టీ ఎస్ కుమార్ డమ్మి అభ్యర్థి అని రాసుకున్నారు. ఇక ఎం వేణుగోపాల్ బహుజన ముక్త పార్టీ, కె శేఖర్ స్వతంత్ర అభ్యర్థి, దుర్గం రాములు స్వతంత్రం, మేకల తిరుమల మన తెలంగాణ రాష్ట్ర సమైక్య పార్టీ చొప్పదండి, భవానీ కాంగ్రెస్ అట మరి, దేవి లక్ష్మీ నరసయ్య స్వతంత్రం, దుర్గం సంతోష్ ప్రజారాజ్య సమితి పార్టీ, రామ్ చందర్ నీచకోల దళిత బహుజన సమాజ్ పార్టీ, జూపాక కిరణ్, పంతకాల శ్రీనివాస్, పగిడి జనార్దన్, వాసర్ల నతానియనల్, పులిపాక రాజ్ కుమార్, ములుగు వెంకటేష్, కొమ్ము జగదీష్, వీళ్ళంతా ములుగు వెంకటేష్ న్యూ ఇండియా పార్టీ, కొమ్ము జగదీష్ స్వతంత్ర అభ్యర్థి. ఇక వీళ్ళందరూ అన్నలు స్వతంత్ర అభ్యర్థులు, ప్రధాన పార్టీలు, డమ్మీలు గిమ్మీలు అన్ని ఉన్నాయి అలా. ఇక గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజలారా, మన కోసం మరి మనందరి కోసం మన పెద్దపల్లి పార్లమెంట్ అభివృద్ధి కోసం స్వతంత్రులుగా 60 మంది ముందుకొచ్చిర్రు. మరి వాళ్ళందరికీ మన మద్దతు ఉండాలి. మరి ప్రధాన పార్టీలైనా స్వతంత్రులైనా కూడా ఎవరైనా కూడా గెలిచే అవకాశం ఉన్నది. ఇక్కడ నిజంగా మాట్లాడుకుంటే ఖచ్చితంగా స్వతంత్రులు కనుక కష్టపడితే ఉంటే ప్రజల వాళ్ళు చెప్పే అంశాలు, వాళ్ళు ప్రజల కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏం చేస్తారో కనుక పూర్తి స్థాయిగా వివరించేది ఉంటే ఖచ్చితంగా స్వతంత్ర అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ పూర్తి స్థాయిగా కనుక వితడ్రా కాకుండా ఉండేది ఉంటే పూర్తి స్థాయిలో ప్రధాన పార్టీలకు ఓటు బ్యాంకు తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కుటుంబీకులు ఉంటారు, సంబంధికులు ఉంటారు, చుట్టాలు ఉంటారు, ఇంకా ఇతరాద్రులు ఉంటారు. మరి వ్యతిరేకతంగా ప్రధాన పార్టీలపైన వ్యతిరేకపడ్డ కార్యకర్తలు ఉంటారు, నాయకులు ఉంటారు. మరి ఇట్లాంటి వాళ్ళకి కనుక మద్దతు ఇచ్చేది ఉంటే ఖచ్చితంగా స్వతంత్రులు గెలిచే అవకాశాలు కనబడతాయి. మరి 63 మంది పోటీ చేస్తారు అంటే ఈసారి 2024కు పెద్దపల్లి నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలోనే ఒక చరిత్రగా మిగిలిపోయే అంశం అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే 2009లో 17 మంది, 2014లో 17 మంది, 2019లో 17 మంది, మరి ఇప్పుడు 2024లో 63 మంది పోటీ చేస్తారంటే నిజంగా ప్రజల మార్పు వచ్చిందనే మనందరం గుర్తు పెట్టుకోవాలి. గిది ప్రజలారా మార్పు అంటే గిట్లా ఉండాలి. ప్రధాన పార్టీలకు హడలు ఉట్టియాలి, మరి ప్రధాన పార్టీ నాయకులకు కూడా హడలు ఉట్టియాలి. ఎందుకంటే మన అభివృద్ధి కుంటువాడిపోతుంది, మన కనీస సౌకర్యాలు ఎవరు తీర్చలేరు. కాబట్టి ఇకనైనా మారి మరి మన అభివృద్ధి కార్యక్రమాల వైపు, మన కనీస అవసరాలు తీర్చే వైపు సూత్రరేమో గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రజలారా ఈ యొక్క నామినేషన్ల ముగిసిన పర్వం గురించి ముచ్చట అనే చెప్పుకోవాలి. ఇది ఇవాళ ముచ్చట.